అస్సలాముఅలైకుం, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బీరకాయ కర్రీ చేయబోతున్నాను. ఎండి రొయ్యలు, ఎగ్స్ బాయిల్ చేసి వేస్తానండి. అది ఎలాగో చూసేయండి. ఇది బీరకాయలు మొత్తం కట్ చేసుకొని 2 పెద్దఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు 2 కోసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసాను, కొద్దిగా పసుపు, ఈ బీరకాయలు కట్ చేసుకున్నాను కదండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఈ నూనెలో వేసేస్తున్నాను. ఇలా కలిపేసుకోవాలి. ఈ నానబెట్టుకున్న ఎండు రొయ్యలేమో కడిగేసుకున్నాను, నీటిలో నానబెట్టుకున్నాను కదండి. దీంట్లో ఇప్పుడు కలిపేస్తున్నాను. నీరు వస్తుంది కదా, ఇప్పుడు నేను కొద్దిగా కారం వేస్తున్నాను. మా అబ్బాయికి స్కూల్లో జాయిన్ చేశాను కదండి, ఇవాళ ఫస్ట్ డే. తొందరగా ఇంకా పని చేసుకొని అన్నం కూర చేసేస్తున్నాను. పక్కన పొయ్యి మీద అన్నం కూడా పెట్టేశాను. నేను నర్సరీలో కూర్చోబెట్టారేమో అనుకున్నానండి. 41 నర్సరీ వాళ్లకు 11:45 వాళ్ళకి లంచ్ అంట. మా అబ్బాయి నర్సరీ అని ముందు మాట్లాడేటప్పుడు నర్సరీలో వేస్తాను, ఎల్కేజీలో లేదులే, చెప్పట్లేదుగా ఏబిసిడ్లు అని చెప్తే సరేలే అని అనుకున్నాము. వాళ్ళే మరి ఎల్కేజీలో కూర్చోబెట్టారంట మా అబ్బాయికి. ఎల్కేజీ వాళ్ళకి 12:30 అండి లంచ్.
నేను ఇంటి నుంచి 11:20కి అలా బయలుదేరిపోయి అక్కడ ఉంటే అసలు ఇంకా ఎల్కేజీ వాళ్ళకి 12:30కమ్మ అని చెప్పారు. వాళ్ళే ఆయాలు ఉంటారు కదండి, వాళ్ళే తినిపిస్తారంట. ఇంకా నన్ను ఇచ్చేసి వెళ్ళమన్నారు. లేదులే వాళ్ళ ఒక్కరోజుకి తినిపిస్తాను, తర్వాత క్యారేజీ పంపిస్తానండి, మీరే తినిపిద్దు కానీ అని చెప్తే ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా అసలు వినలేదు. అక్కడ సార్ ఉంటే ఆఫీస్ రూమ్లో సరే అని పెట్టమన్నారు. ఈ బాయిల్ అయిన ఎగ్స్ ఏమో వేసేస్తున్నానండి. ఇవి కూడా కొద్దిగా ఉడికిపోతాయి కదా దీంట్లో. చాలా ఈజీ రెసిపీనండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మన రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ రిలేటివ్స్ ఉంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కన పొయ్యి మీద ఇది పెట్టేస్తాను. ఇది పెద్ద పొయ్యి మీద తొందరగా ఉడికిపోయిద్ది అన్నము. మా అబ్బాయికి అసలు లస్సీ అంటే చాలా ఇష్టం అండి. సబ్జా వేసి చేసి తీసుకెళ్తాను. మా అబ్బాయికి చాలా ఇష్టము. అయిపోయింది, చూశారు కదా. నేను ఇది ఫస్ట్ రోజు కదండి, నేను సగం దూరం వెళ్తే ఇంకా ఏదో భారత్ బంద్ అని 12:30కి ఉంచి ఇంకా పంపించేశారు. ఇంకా మెసేజ్